హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను బీరకాయ కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి. మామూలుగా బీరకాయలు అయితే శుభ్రంగా కడిగేసి పొట్టు తీయాలి. పొట్టు తీసిన తర్వాత కడగకూడదు ఇవి. నేనైతే కంప్లీట్గా పొట్టు తీస్తాను. తీసిన తర్వాత ఇట్లా ముక్కలు అయినాయి కదా, ఇది మామూలుగా అయితే 375 గ్రామ్స్ బీరకాయలు అనమాట. ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈజీ మెథడ్లో మనం ఇప్పుడు దీన్ని వండేసుకుందాం. ఆల్రెడీ ముక్కలు అయితే గిన్నెలో వేసుకున్నాం కదా, ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, ఇంకా అట్లనే ఇందులోకి ఒక మీడియం సైజు 2 టమాటాలు, అల్లం కచ్చపక్కగా దంపేసుకున్న అల్లం వెల్లుల్లి కొంచెం వేసుకోవాలి. తర్వాత ఇందులోకి సరిపడా ఉప్పు, కారం, పసుపు. ఉప్పు అయితే ఒక 3/4 టీ స్పూను, కారం 1 టీ స్పూను, 1/2 టీ స్పూన్ వరకు పసుపు తీసుకున్నాను. ఇవి 3 కూడా ఇందులో వేసుకొని, ఇంకా ఇందులోకి కొత్తిమీర అయితే బాగా దండిగా వేసుకోవాలి, బాగుంటుంది. ఇవన్నీ కొత్తిమీర కూడా ఇట్లా వేసుకున్న తర్వాత దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి స్పూన్తో. బీరకాయ వాటర్ కంటెంట్ కాబట్టి ఇందులో వాటర్ వేయనవసరం లేదు. ఇట్లా కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంకా నేనైతే ఇట్లా కలిపి స్టవ్ మీద పెట్టేసిన కదా, మంటనైతే లో ఫ్లేమ్లోనే పెట్టుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే ఒక్కోసారి అడుగంటుతుంది కదా. కాబట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుందాం. అలాగే మనం వండుకునే ప్రతి కూరలో కూడా ఇలా తాజాగా ఉండే కొత్తిమీర, కరివేపాకును విరివిగా వాడుకోవాలి. ఆరోగ్యానికి మంచిదన్నమాట. అంతేకాదు, ఆరోగ్యంగా ఉండాలంటే ఇంకో 2 సూత్రాలు కూడా ఉన్నాయి. ఏంటవంటే, చేతి నిండా పని, కడుపు నిండా తిండి, కంటి నిండా నిద్ర ఉండాలి. ఇంకొకటి, మానసిక ఆనందం ఉండాలి మనిషికి. అవి 2 లేనప్పుడు మనం ఎన్ని రకాల కూరగాయలు తిన్నా, ఆకుకూరలు తిన్నా, మానసిక ఆనందం లేనప్పుడు, మానసిక తృప్తి లేనప్పుడు మనిషికి వ్యర్థమే ఇవన్నీ కదా. ఇంకా మామూలుగా మంటనైతే ఇప్పుడు నేను మీడియంలో పెట్టిన, ఇప్పుడు 2-3 సార్లు ఇట్లా కలుపుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటే ఒక 5 నిమిషాలు అయితే కర్రీ రెడీ అయిపోతుంది. ఇట్లా చేసుకున్న, మనం తాలింపు వేసి చేసుకున్న కర్రీ సేమ్ టేస్టే ఉంటుంది. అంటే అప్పుడప్పుడు కొంచెం విసుగ్గా ఉన్నప్పుడు ఇలా ఈజీ మెథడ్లో కావాలంటే ఇట్లా చేసుకోవచ్చు కర్రీని అయితే. ఇంకా ఇక్కడైతే నేను ఒక 3/4 గ్లాస్ బియ్యం అయితే కడిగి పెట్టేసిన. మామూలుగా ఇది స్టవ్ మీద పెట్టి వండేస్తా. రైస్ కుక్కర్లో అయితే కొంచెం రైస్ ఉంది, ఎందుకని ఇది ఇట్లనే వేడి చేసుకుంటే సరిపోతుంది కదా అని ఇట్లనే పెట్టేసిన. ఇక్కడ కర్రీ అయితే ఒక 50% వరకు కుక్ అయింది. ఇంకొక 3 నిమిషాలు ఉంటే సరిపోతుంది, దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడైతే మూత తీసి పెట్టేసుకుందాం. ఎందుకంటే నీరు బాగా ఊరింది కదా, ఆ నీరు ఆవిరైపోతుంది. మంటను కూడా పెద్దగా పెట్టేస్తా ఇప్పుడు. ఇంకా బీరకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయింది. ఇంకా దింపేసుకోవటమే. బాగుంటుంది. ప్రతి దాంట్లో నేనైతే 1-2 టమాటాలు అయితే వేస్తాను, కొంచెం పులుపు వస్తుంది, కర్రీ కూడా బాగుంటుందని. ఓకేనా, ఇంకా దింపేస్తున్నా.